ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే నెంబర్ సిస్టంలో 1.3 అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆపరేషన్ ఆన్ రియల్ నెంబర్స్ గురించి అయితే మనం ఎంటర్ అవుతాం. అసలు ఏంటి, ఎలాగా, ఇవన్నీ చూసే ముందు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మర్చిపోకండి, గంట ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, టర్న్ ఆన్ నోటిఫికేషన్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే మనం చాప్టర్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆపరేషన్ ఆన్ రియల్ నెంబర్స్ 30 పేజ్ నెంబర్లో మీకు అయితే సిలబస్ అయితే మార్చారు కదా. 30 పేజ్ నెంబర్లో ఎగ్జాంపుల్ 11 అయితే మనకి ఇది ఏమీ అంత అవసరం లేదు, అయినా వేస్ట్ ఇద్దాము. ఎగ్జాంపుల్ 12 అయితే మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 12 ఇది ఏమన్నాడంటే యాడ్ చేయమన్నాడు. ఈ సమ్సే ఒకవేళ ఎగ్జామ్స్లో అడిగితే అడగచ్చు, లేకపోతే ఎక్సైజ్లో అడిగితే అడగచ్చు. యాడ్ చేయమన్నాడు. 2√2 ప్లస్ 5√3 అండ్ √2 మైనస్ 3√3. ఇప్పుడు అయితే మనకి ఇదంతా ఒకటి అండ్ దగ్గర వచ్చేసి ప్లస్ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే 2√2 ప్లస్ 5√3 ఇదంతా ఒక టర్మ్ ప్లస్ 2√-3 ఇలా ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని యాడ్ అనేది చేద్దాం. యాడ్ చేసే ముందు ఇక్కడైతే 2 కామన్ తీసుకుంటాం. దీన్ని అయితే కామన్ తీసేయచ్చు మనం బయటకు. √2 ఇప్పుడు 2 అయితే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని అయితే ఇక్కడ దింపేసుకుందాం. 2ని అయితే ఇక్కడ దింపేసుకొని √2 కామన్ కాబట్టి √2 ఇక్కడ తీసుకుందాం. ఒక √2ని అయితే ఇక్కడ తీసుకుందాం, ఇంకో √10 అయితే ఇక్కడ తీసుకుందాం. ప్లస్ కాబట్టి ఇలా తీసుకుందాం. ఇప్పుడైతే మనం ప్లస్ తీసుకోవాలి, ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ తీసుకుని 5√3 ఎందుకంటే ఇక్కడ 5√3 ఉంది కాబట్టి దీన్ని 5√3 కింద తీసుకుని ఇక్కడైతే మనకు మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ వేసుకొని 3√3. ఇప్పుడైతే మనం ఒక 2ని అయితే దింపేసుకున్నాం కిందకి. 2 మనం ఎప్పుడైతే దింపినప్పుడు అక్కడ వాల్యూ లేదు కాబట్టి +1 యాడ్ చేసుకొని 1 పెట్టుకున్నాం. ఇప్పుడు √2 ఈ రెండింటిలోని కామన్ ఇది వచ్చేస్తుంది. √2 అనేది √2 కామన్ వచ్చేస్తుంది కాబట్టి √2 వేసుకుని ప్లస్ ఇది ఇక్కడ పైన ఉంది కాబట్టి నెంబరు ఇది తీసుకున్నాం 5-3 అని. 5-3 ఇంకా √3 కామన్ వచ్చేస్తుంది. √3 కామన్ వచ్చినప్పుడు మనం అయితే సమ్ అయితే ఈక్వేషన్ అనేది చెయ్యాలి. =3 నార్మల్గా ఉంది, అక్కడ రూట్ ఉంది కాబట్టి 3√2 ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ ఇక్కడ 5-3 2 కాబట్టి 2√3 వచ్చేసింది ఆన్సర్ అని చెప్పి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయమన్నాడు. ఇప్పుడైతే మనం మల్టిప్లికేషన్ కూడా అలాగే చూద్దాం. చూడండి, ఇప్పుడైతే మనం మల్టిప్లై అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ 13 ఇదైతే ఎగ్జాంపుల్ 13 6√5/2√5 ఇదైతే చాలా 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 ఈజీ సమ్. ఎంత ఈజీ అంటే చెప్పలేము, అంత ఈజీ. ఇదే ఈజీ ఏమో అనుకుంటారు, అంత ఈజీ సమ్. 6√2√5 ఈ 6 ఈ 2 తీసుకోండి బయటికి, ఎందుకంటే వేరే ఉన్నాయి. ఈ రెండు లైక్ టెన్స్ కాబట్టి √5 అనేది ఇలా రాసుకోండి. 6 × 2 ఇలా చేసుకున్నప్పుడు 6 2 = 12. √2 ఇక్కడ ఈ రూటు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 5 ఉంటుంది. 5 60 సమ్ అనేది అయిపోయింది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇప్పుడైతే డివైడ్, ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది.
కష్టం అనిపిస్తుంది కానీ ఈజీ ఇది కూడా. ఇప్పుడైతే డివైడ్ మీకు ఏం చెప్పాను, యాడ్, మల్టిప్లై, సబ్స్క్రిప్షన్, అదే డివైడ్. ఇప్పుడు డివైడ్ అయితే చెప్తున్నాం. డివైడ్ అయితే చెప్తున్నాం. డివైడ్ చెప్పే ముందు డివైడ్ అయితే చెప్తున్నాం కదా, డివైడ్ చెప్పే ముందు ఒకటైతే తెలుసుకోవాలి. డివైడ్లో ఒక్కొక్కసారి ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా ఇవ్వచ్చు. అది ఒక్కొక్కసారి 3 టైప్స్ కింద ఇస్తాడు మాట డివైడ్లో. ఇప్పుడైతే డివైడ్కి పైన వేసుకోవాలి √5 అడిగినప్పుడు, కింద వేసుకోవడం రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 49 చూసుకుందాం, పేజ్ నెంబర్ 32. డివైడ్ 8√15 by 2√3. ఇప్పుడు 5 8√15 by 2√3 కింద మల్టిప్లై చేయమని. ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఇలా తీసుకొని 8√15ని మనం 8√15ని ఇంకొకలా మార్చుకోవచ్చు. 8√15ని 8√5 into √3 ఇలా రాసుకోవచ్చు కదా. 5 3 is 15. ఇప్పుడు వచ్చేసింది √3. ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని మార్చుకునేటప్పుడు ఇలా బై వేసుకొని ఇంకెంత ఉంది 2√3. దీన్ని ఇంకేం మార్చలేము కాబట్టి 2√3. ఇప్పుడైతే మీకు ఎలా చెప్పాలంటే ఈ √3 ఈ √3 క్యాన్సిల్ అయిపోద్ది, ఈ 2 4 times క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 4√5. ఆన్సర్ అనేది ఇంతే, అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక ఫార్ములా మీకు పైథాగరస్ థీరం నెంబర్ లైన్ గీసి చెప్పాను కదా, ఆ ఫార్ములా ఈజీ. ఆ ఫార్ములా ఒకటి చదువుకుంటే చాలు. ఇప్పుడైతే మనం ఫార్ములాస్ ఒక నోట్స్ తీసుకోండి. మీరు ఫస్ట్ నోట్స్ తీసుకుని ఒక పెన్ తీసుకుని ఫార్ములాస్ ఆన్ నెంబర్ సిస్టమ్ అని పెట్టుకోండి. ఇది కంపల్సరీ ఫార్ములా మీదే బేస్ అయి ఉంటాయి సమ్స్. ఈ సమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అయితే నేనైతే మళ్ళీ ఇంకో టాపిక్లో అయితే ఫార్ములాస్ కూడా చెప్తాను. ఇప్పుడైతే ఫార్ములాస్ చెప్తాను. √AB = √A + A, √A √B. సెకండ్ మీకు అంతగా చెప్పడం ఎందుకని నాకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి కదా, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి 36 పేజ్ నెంబరు. ఈ టాపిక్ అనేది పెట్టుకొని మనకు టైం అయితే అయిపోతుంది. ఈ టాపిక్ 36 పేజ్ నెంబర్లో ఫార్ములాస్ అని ఉన్నాయి కింద, ఎగ్జాంపుల్ 15 పైన. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం అయితే సమ్స్ అనేది చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 15 చూద్దాం. 5 + √7 2 + √5. ఈ ఫార్ములా మనకి ఏమైనా ఉందా అని చూసుకోవాలి ఫస్ట్. లేకపోతే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలా ఇంటూ చేసేయచ్చు ఫార్ములా కాకుండా. 5 2 10 కాబట్టి √7 మనం మల్టిప్లై చేస్తే 5√5 అనేది రాదు. కాబట్టి మనం ఫార్ములా వేసుకుని చేద్దాం సింపుల్గా అయితే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్న ఫార్ములా అయితే వేసుకొని సమ్ చేద్దాం. ఈ ఫార్ములా తగిన సమ్ √A + √B into A -√B. ఇక్కడ ఈక్వేషన్ ఇలాగే ఉంది కాబట్టి మనం ఏం మార్చుకోగలదు, దీన్ని ఇలాగే వేసేయచ్చు. ఇది =A². ఇది ప్లస్ కాబట్టి మనం ప్లస్ ఇచ్చాడు కాబట్టి A² + B అంతే. ఈజీగా మీకు ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకొని 5 అనేది వేసుకోండి. సింపుల్గా అయితే ఎగ్జాంపుల్ కదా నేను చెప్పింది మామూలుగా. అప్పుడు 2 వేస్తే మనం అయితే సమ్ డైరెక్ట్గా చేసుకుందాం. ఇప్పుడైతే A కాబట్టి A అంటే ఎంత, ఈ ఫామ్లో ఉంది సమ్, ఈ ఫామ్లోకి తీసుకురావాలి. A² అంటే A² అంటే 5 5² + B అంటే ఇప్పుడు ప్లస్ చేయరు కాబట్టి
దీన్ని కలిపేయండి. దీన్ని కలపకూడదు, ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే మనకి 7 5 35 √35 వస్తుంది. 5² దీన్ని ఎలా ఉంచుకున్నా పర్లేదు, లేకపోతే 5² 25 ఇలా రాసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే ఇంకో సమ్మ చెప్పరా మీకు చెప్తాను. ఇంకో సమ్ అయితే ఇదైతే బాగా ఇంపార్టెంట్ సమ్. √3 + √7². దీనికైతే మనకు ఫార్ములా ఉందా లేదా అని చూసుకున్నప్పుడు అయితే ఫార్ములా దీనికి ఉంది. దీని ఫార్ములా ఏంటంటే a + √b² ఇది ఏ ఫార్ములా అంటే a² + b² a² + 2ab + b². ఈ ఫార్ములా సినిమాలో అడిగాడు చూసావా, రవితేజ గారి సినిమా అడిగాడు. ఆ ఫార్ములా ఇదైతే ఈజీ. √a + √2ab + √b అంతే ఈ ఫార్ములా. √a అంటే 3 + 2 √2 ఇంటూ a అంటే 3 కాబట్టి ప్లస్ ఇంటూ b అంటే 7 కాబట్టి దీన్ని ఇలా వేసుకుని ప్లస్ √b అంటే 7. ఈ సమ్మని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే సమ్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే 25. ఇప్పుడు ఎలాగంటే చెప్పాలంటే 3 7 √7 ఇది కలిపితే ఇది ఉంది కదా, దీన్ని కలిపితే మనకి √2 మనకి ఎలా అంటే ఇప్పుడు √3 పవర్ √4 అంటే ఎలా అంటే ఇది ఎలా దీన్ని తీసుకొని దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూసుకోవాలి. ముందు క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ప్లస్ చేద్దాం. √5 3 7 14 కాబట్టి +7 +√7. దీన్ని కలపండి ఒకసారి. కలిపితే మనకి అయితే ఆన్సర్ 12 వస్తుంది. 14 √12 ఆన్సర్ అనేది ఇది. అది ఫ్రెండ్స్, ఇక్కడితో ఇది వీడియో కథం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉండాలి, అందరూ మనం ఉండాలి.